అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ జై భీములు. ప్రియమైన ప్రజలారా, త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కొరకు, భారతదేశం యొక్క ప్రజాస్వామ్య రక్షణ కోసం జాగ్రత్తగా ఎన్నుకొని ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ముందుకు వచ్చి నిజంగా నిజాయితీగా భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాయని మీరు భావిస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాయని మీరు భావిస్తున్నారో ఆ పార్టీకి మాత్రమే ఓటేయాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు అందరూ కూడా దేశ సంపదకు దూరంగా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయాధికారానికి దూరంగా ఉన్నారు. అన్ని రంగాలకు దూరంగా ఉన్నారు. మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులను చెప్పినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీలు ఈనాటికి కూడా ఇంత దారుణంగా వెనుకబడి ఉండేవాళ్ళు కాదు. అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడి పథకాల కొరకు ఎదురుచూస్తూ బ్రతకాల్సిన దుస్థితి వచ్చేది కానే కాదు. ఈ దౌర్భాగ్యానికి, ఈ దుస్థితికి కారణం బీజేపీ కంటే ముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కింది కులాల వాళ్ళు ఎక్కడ బాగుపడతారో అని చెప్పి భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బీసీలకు అధికారాన్ని ఇవ్వడం కోసం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాకా కాలేల్కర్ కమిషన్ను తొక్కిపెట్టింది. ఈ కాకా కాలేల్కర్ కమిషన్ను అమలు చేస్తేనే బీసీల బతుకులు బాగుపడతాయని చెప్పి నెహ్రూ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాటి అంబేద్కర్ గారు, కేంద్ర మంత్రి అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కొరకు వాళ్ళ హక్కుల కోసం మండల్ కమిషన్ను అమలు చేయించడం కోసం ఆయన తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ విషయం గమనించినటువంటి నెహ్రూ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకుడుగా కాకుండా ఈయనెక్కడ బీసీలను రాజకీయ చైతన్యం చేసి రాజకీయ వాటాల కోసం ఉద్యమాలు చేయిస్తాడు అని చెప్పి బీసీలను అంబేద్కర్ గారి వెనకాల పోగవ్వకుండా, ర్యాలీ అవ్వకుండా ఈయన ఎస్సీలకు సంబంధించిన వాడుగా దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీసీ ద్రోహులు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీలను ఇంతకాలం రాజ్యాధికారానికి, సంపదకు ఉంచి అడక్క తినే వాళ్ళుగా మార్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడానికి అనేక రాష్ట్రాలలో దోహదపడుతున్నారు. ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నటువంటి పార్టీలకు వీళ్ళు లోపాయికారిగా మద్దతిస్తున్నారనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ప్రజాకంటకులుగా మారిపోయినరు. అన్ని వర్గాల ప్రజల కన్నీటికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కూడా వెలమ దొరల పాలన పోయి రెడ్డి దొరల పాలన వచ్చింది తప్ప ఈ దొరల పాలనలో ప్రజలకు ఏమీ ఒరిగేది లేదు, ప్రజలు ఏది బాగుపడేది లేదు అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ బాధను బయటికి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించడము అని అంటే భారతీయ జనతా పార్టీని, ఒక మతోన్మాద పార్టీని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న పార్టీని, ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే కూని చేసినటువంటి పార్టీని, ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీని బొందబెట్టడానికి ఉద్దేశించినట్లయితే బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ను కూడా ఇక్కడ గెలవకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పరోక్షంగా మద్దతు తెలుపుతున్నటువంటి
ఈ బీఆర్ఎస్ పార్టీని కూడా ఇంకా ఇక్కడ భూస్థాపితం. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. అయినప్పటికీ అక్కడ కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబడ్డప్పటికీ బీఆర్ఎస్ పార్టీని ప్రజా వ్యతిరేక పార్టీగా, ప్రజాద్రోహి పార్టీగా మనం గ్రహించి దాన్ని కూడా ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ద్వారా గెలిచి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోహదపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని మోసపోవద్దని నేను ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నిజంగా సెక్యులర్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక చోట్ల మత కల్లోలాలు ఎందుకు జరిగినాయి? కాంగ్రెస్ నిజంగా ప్రజలను అభివృద్ధి కోరే పార్టీ అయితే 75 సంవత్సరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా అనేక సంవత్సరాలు పరిపాలించిన, సుమారు 63 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఉంటే భారతదేశంలో ఉన్న బహుజనులు ఈ రోజు వరకు ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు ఎదురు చూస్తున్నారు, ఈరోజు 1000 రూపాయల పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగాన్ని జయించలేక చాలా బాధలో ఉన్నారు. అంతేకాదు ఈ బహుజన పిల్లలను, విద్యావంతులను బానిసలు చేసుకోవడం కొరకు వాళ్ళను మత్తు మందుకు అలవాటు చేసి ఓటు అనే దాని విలువ తెలుసుకోకుండా ఉండే విధంగా కుట్రలు చేసి వాళ్ళను ఈ అధికార కేంద్రాలకు దూరం చేయడం అనేది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలలో, రానున్న ఈ పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెసు, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అవన్నీ కూడా ప్రజల వ్యతిరేక పార్టీలు, బీసీ వ్యతిరేక పార్టీలు, బీసీ విరోధుల పార్టీలు, ఎస్సీల విరోధుల పార్టీలు. చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదు. ఎన్నికల సమయంలో గొప్ప మాటలతో మేనిఫెస్టోలు ప్రకటించడమే తప్ప ఆచరణలో ఏమాత్రము వాళ్ళు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి భారతదేశంలో బహుజన ఉద్యమాన్ని మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, కాన్షీరామ్ గారి పని విధానంలో ఉత్తరప్రదేశ్లో 4 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇవాళ భారతదేశంలో మహానాయకురాలు మాయావతి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని రక్షించే ఏకైక పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తూ, బహుజన్ సమాజ్ పార్టీని మనమందరం బలోపేతం చేసుకుంటూనే, ప్రజల ఉద్యమాలు నిలబడితేనే ప్రభుత్వాలు ఏవైనా మన ప్రజల కొరకు పనిచేస్తాయి. కాబట్టి ప్రజల కోసం నిలబడే పార్టీలకు, ప్రజల కోసం నిలబడే పోరాటం చేసే ఉద్యమాలకు మీరు మద్దతు తెలపాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి మనవాద పార్టీలను, ఈ మతతత్వ పార్టీలను, సెక్యులర్ ముసుగు వేసుకున్నటువంటి దొంగ పార్టీలను మీరు ఓడించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీని ఓటేసి గెలిపించాలని, బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ప్రజలందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.